టచ్ ఏ లైఫ్ తాల్ రేడియో శ్రోతలందరికీ నమస్కారం. నేను వారాలను ఇవాళ సాహితీ స్రవంతి కార్యక్రమానికి శ్రోతలందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ టు యూ ఆల్. సాహితీ స్రవంతి కార్యక్రమంలో మనం ఎప్పట్లాగే ఒక సుప్రసిద్ధ కవి గురించో కళాకారుడి గురించో మాట్లాడుకోబోతున్నాం. నాకు నచ్చి నేను చదివి మీతో పంచుకోవాలనుకునేటువంటి ఒక కళాకారుడి గురించో సాహితీవేత్త గురించో మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఆ క్రమంలో భాగంగా ఇవాళ నేను మీతో మాట్లాడే కళాకారుడు విశాల్ భరద్వాజ్. విశాల్ భరద్వాజ్ అనగానే మీకు నాకు అందరికీ స్పష్టంగా మొదట గుర్తొచ్చేది మక్బూల్ సినిమా, ఓంకార, హైదర్ ఇలాంటి సినిమాల పేర్లు గుర్తొస్తాయి. వాటితో పాటు మ్యాచెస్ లాంటి సినిమాలకి విశాల్ భరద్వాజ్ చేసినటువంటి సంగీతం గుర్తొస్తుంది. ఆ సంగీతంలో ఉన్న కొత్తదనం గుర్తొస్తుంది. ఆయన కొత్త రకంగా తీసినటువంటి సినిమాలు, కొత్త తరంలో సొంత గొంతుకతో ఎదుగుతున్న విశాల్ భరద్వాజ్ మనకు గుర్తొస్తాడు. వీటన్నిటితో పాటు విశాల్ భరద్వాజ్లో ఒక మంచి కవి ఉన్నాడు, ఒక సృజనకారుడు ఉన్నాడు. ఒక అద్భుతమైన కవిత్వాన్ని, అద్భుతమైన గజల్స్ని, అద్భుతమైన నజమ్స్ని రాసినటువంటి ఒక ప్రతిభాశాలి అయినటువంటి, ఒక ఆర్ద్రత ఉన్నటువంటి కవి మనకు స్పష్టంగా కనిపిస్తాడు విశాల్ భరద్వాజ్లో. ఆయన వెలువరించిన న్యూడ్ అనే కవితా సంకలనం గురించి, ఆయన సృజన గురించి, ఆయన జీవితం గురించి ఇవాళ నేను మీతో 4 మాటలు పంచుకుంటాను. విశాల్ భరద్వాజ్ కవిత్వం అంటే వ్యక్తుల వ్యక్తిగతమైన భావ వ్యక్తీకరణ మాత్రమే అంటాడు విశాల్ భరద్వాజ్. అంటే పోయిటరీ ఈజ్ అన్ ఇండివిజువల్ ఎక్స్ప్రెషన్ అని ఆయన అభిప్రాయపడతాడు. అట్లా తమని తాము వ్యక్తపరచుకోవడం ద్వారా కవి ఉపశమనం పొందుతాడని కూడా విశాల్ భరద్వాజ్ ఒక చోట అన్నాడు. అందుకే కవిత్వం అన్ని కళారూపాల్లో ఉత్కృష్టమైంది అంటాడు విశాల్ భరద్వాజ్. అవును, అన్ని సృజనాత్మకమైన రూపాల్లో కవిత్వానికి ఉన్నటువంటి ఒక ఉన్నతమైన స్థానాన్ని మనందరం అంగీకరించాల్సిందే. ఒక భావోద్వేగమైనటువంటి స్థానాన్ని కవిత్వానికి ఉన్నటువంటి ఆ ప్రభావాన్ని మనం అందరం గుర్తించాల్సిందే. విశాల్ భరద్వాజ్ కూడా ఆ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అందుకే కవిత్వం అన్ని కళారూపాల్లో ఉత్కృష్టమైంది అన్నాడు ఆయన. అట్లాగే ప్రతి భాషకు ఒక వ్యక్తీకరణ రూపం ఉంటుంది, ప్రతి భాషకు ఒక ప్రత్యేకమైన వ్యక్తీకరణ రూపం ఉంటుంది అని కూడా విశాల్ భరద్వాజ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అంటే తాను నేర్చుకుని, చదివి, మాట్లాడి, రాసినటువంటి హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్ తదితర భాషల్లో ప్రతి భాషకు ఒక వ్యక్తీకరణ, తన సొంతదైనటువంటి ఒక భావ వ్యక్తీకరణ ఒరవడి ఉంటుందని కూడా విశాల్ భరద్వాజ్ చెప్పాడు. అది వాస్తవం కూడా. ఎందుకంటే ఇవాళ మన దేశంలో ఖచ్చితంగా ప్రతి మన దేశ పౌరుడు రోజు ఒక 2-3 భాషలు వింటాడు, ఓ 2-3 భాషలు మాట్లాడగలుగుతాడు, కనీసం ఒకటో ఏదో భాష రాయగలుగుతాడు. రాయడానికి గురించి అంత స్పష్టంగా చెప్పలేను, కానీ వినడం, మాట్లాడడం మాత్రం ఖచ్చితంగా ఏ ఒక్క భారతీయుడు కూడా ఒక భాషకు మాత్రమే పరిమితం అవుతాడనేది మాత్రం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా 2-3 భాషలు వింటాడు, మాట్లాడతాడు. ఆ నేపథ్యంలో విశాల్ భరద్వాజ్ చేసినటువంటి సృజన చాలా గొప్పది. ఆయన విభిన్నమైనటువంటి రంగాల్లో ఆయన చేసిన కృషి గురించి ఇవాళ మనం మాట్లాడుకుందాం. సాధారణంగా సృజనకారులు 2 రకాలుగా ఉంటారు. కళారంగంలో ఉన్న భిన్న రూపాల నుంచి కవిత్వాన్నో, కథలనో, నవల రచననో, సంగీతాన్నో, పెయింటింగ్నో, నాటకరంగానో, బాల సాహిత్యాన్నో, సినిమానో ఏదో ఒకదాన్ని తమ వ్యక్తీకరణ మాధ్యమంగా స్వీకరించి జీవితాంతం కృషి చేసి నిలబడతారు. ఇంకో రకం సృజనకారులు తమ క్యాన్వాస్ని ఏదో ఒక రంగానికి పరిమితం చేయకుండా భిన్నమైన రూపాన్ని స్వీకరించి కృషి చేసి తన ముద్రని మిగులుస్తారు. సృజనాత్మక రంగంలో తమకంటూ ఒక స్పేస్ని ఏర్పరచుకుంటారు. ఎందరినో ఉత్తేజితుల్ని చేస్తారు. కొత్త దారులు వేసి మరెందరికో తోవ చూపిస్తారు. ఆ క్రమంలో మన దేశ సృజనకారుల విషయానికి వస్తే రవీంద్రనాథ్ ఠాగూర్, సత్యజిత్ రాయ్, గుల్జార్ ఇలా అనేక మంది సృజనాత్మక క్యాన్వాస్ని విస్తారంగా పరుచుకుని భిన్నమైన కళారూపాల్లో గొప్ప కళారూపాలని సృష్టించారు.
మనం ట్యాగూర్ని చూస్తే ట్యాగూర్ కథలు రాశారు, కవిత్వం రాశారు, గేయాలు రాశారు, పిల్లల కవిత్వం రాశారు, నాటకాలు రాశారు, వాట్ నాట్. అదే క్రమంలో మీరు గుల్జార్ని చూసినా, సత్యజిత్ రేని చూసినా కూడా చిన్న పిల్లల సాహిత్యం నుంచి మొదలుపెట్టి మేధావితనంగా ఉండేటువంటి సాహిత్యం దాకా ఒక అద్భుతమైనటువంటి సాహిత్య సృజన చేశారు, కథలు రాశారు, సినిమాలు తీశారు, పాటలు రాశారు. ఇట్లా ఒక భిన్నమైనటువంటి కళారూపాల్లో పనిచేస్తున్న క్రమంలో, అదే క్రమంలో ఇవాళ మనం విశాల్ భరద్వాజ్ని కూడా పరిశీలించాల్సి ఉంది. విశాల్ భరద్వాజ్ కృషి కూడా అదే క్రమంలో ఉంది. అంటే సృజనకు రూపంలో కానీ సారంలో కానీ పరిమితులు లేవని వీళ్ళంతా మనకు నిరూపించారు. గత తరం అందించిన స్ఫూర్తితో అదే రీతిలో కొత్త తరంలో విశాల్ భరద్వాజ్ అదే కోవలో పయనిస్తున్నాడు. అదే భిన్నమైనటువంటి సృజనాత్మక కళారూపాల్లో తన కృషిని కొనసాగిస్తున్నాడు. తను బేసికల్గా సంగీతకారుడు, మ్యూజిషియన్, ఏ కంపోజర్, ఏ సింగర్. కానీ తర్వాత క్రమంగా తను ఫిల్మ్ మేకర్ అయ్యాడు, స్క్రీన్ ప్లే రైటర్ అయ్యాడు, ప్లేబ్యాక్ సింగర్ అయ్యాడు, ప్రొడ్యూసర్ అయ్యాడు, ముఖ్యంగా కవి కూడా అయ్యాడు. విశాల్ భరద్వాజ్ రాసిన న్యూడ్ కవితా సంకలనం ఇవాళ ఆయన్ని భారతీయ సాహిత్య ప్రపంచంలో విలక్షణంగా నిలబెట్టింది అంటే తక్కువ కాదు. విశాల్ భరద్వాజ్ ఒక చోటు ఏమంటాడంటే, తాను విశ్వసిస్తాను ఈ విషయాన్ని అని స్పష్టంగా ఒక మాట ఏం చెప్తారంటే, తాను మూర్ఖుడు అన్న విషయం తెలుసుకున్నవాడు గొప్ప తెలివైన వాడు అంటాడు విశాల్ భరద్వాజ్. అంటే తనను తాను మూర్ఖుడు అని తెలుసుకోగలిగిన వాడే చాలా గొప్ప మేధావి అని ఆయన అభిప్రాయపడ్డారు. అట్లాగే రాజకీయ అంశాలపైన స్పందించడం తన జీవితంలో అంతర్భాగము అని కూడా విశాల్ భరద్వాజ్ స్పష్టంగా చెప్పాడు. నిజానికి మనిషి అన్న ప్రతి వాడికి అతడు అంగీకరించినా అంగీకరించకున్నా తనదైనటువంటి ఒక రాజకీయ స్వరం ఉంటుంది అంటాడు విశాల్ భరద్వాజ్. అంటే ప్రతి వాళ్ళకి బయటకు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నాకు రాజకీయాలు లేవన్నా రాజకీయాలు ఉన్నాయన్నా, ఏదన్నా కూడా ప్రతి మనిషికి తప్పకుండా తనదైన ఒక సొంత రాజకీయ స్వరం ఉంటుంది అని విశాల్ భరద్వాజ్ స్పష్టంగా చెప్పాడు. అది మనం కొంచెం ఆలోచిస్తే నిజమే అనిపిస్తుంది. నిజమే, అది ఏ రాజకీయానికి సంబంధించిన విషయమైనా ఖచ్చితంగా ఏదో ఒక సైడు, ఏదో ఒక రాజకీయ దృక్పథంతో, ఏదో ఒక రాజకీయ భావనతో, ఏదో ఒక రాజకీయ ప్రేమతో ఇవాళ ప్రతి మనిషి తన స్వరాన్ని వినిపిస్తాడు, తాను ఫాలో అవుతాడు. బయటకు చెప్పినా చెప్పకున్నా, అంగీకరించినా అంగీకరించుకున్నా. నిజానికి మనిషి అన్న ప్రతి వాడికి ఇవాళ నగరాల్లో నివసించే వాళ్లకు గ్రామీణ జీవితం, భాష తెలీదు. నిజానికి మహానగరాల్లో ఇవాళ ఒక అమెరికనైజ్డ్ కల్చర్, ఒక మోడర్న్ కల్చర్ మనకు స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఊరు నేపథ్యము, ఊరిలో ప్రజలు వాడే భాష, ఊరిలో ప్రజలు జీవించే విధానము, ఊరిలో ప్రజల మధ్య ఉండే అనుబంధాలు, వీటన్నిటి గురించినటువంటి అవగాహన ఇవాళ మహానగరాల్లో నివసిస్తున్న చాలామందికి చాలా స్వల్పమనే చెప్పాలి. ఆ విషయాన్ని విశాల్ భరద్వాజ్ కూడా చెప్తాడు. అసలైన దేశం నిజానికి గ్రామీణ ప్రాంతాల్లో ఉంది. భారతదేశం, అసలైన భారతదేశం ఖచ్చితంగా మన గ్రామీణ ప్రాంతాల్లో ఉంది అని కూడా అంటాడు విశాల్ భరద్వాజ్. విశాల్ భరద్వాజ్ ఆగస్టు 4, 1965 పుట్టారు. ఆయన షికార్పూర్ అనే గ్రామంలో జన్మించాడు. తన షికార్పూర్ గ్రామాన్ని గురించి ఇక్కడ మనం ఒక మాట చెప్పుకోవాలి. అప్పుడు ఎవరైనా షికార్పూర్కి వస్తే పక్క నగరాల్లో కానివ్వండి, పక్క మహానగరాల్లో కానివ్వండి, బయట ఊళ్ళలో షికార్పూర్ సే ఆయా హే అనేవాళ్ళట. ఓ జో హే ఓ షికార్పూర్ సే ఆయా హే అనేవాళ్ళట. అంటే ఆ ఊరు నుంచి వచ్చిన వాళ్ళంతా బేవకూఫ్లని అర్థంతో ఆ మాట వాడేవారట అని చెప్తూ విశాల్ బిగ్గరగా నవ్వేస్తాడు. అలాంటి ఒక బేవకూఫ్ అనేటువంటి బదనా ఉన్నటువంటి గ్రామంలోంచి వచ్చాను అని ఆయన గర్వంగా చెప్తాడు. అప్పుడు షికార్పూర్ సే ఆయా హై అనే మాట అంత పాపులర్ అనమాట. తర్వాత షికార్పూర్ తర్వాత విశాల్ భరద్వాజ్ నజియాబాద్లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశాడు. తర్వాత 6 నుంచి 12వ తరగతులకు చదువును తను మీరట్లో పూర్తి చేశారు. మీరట్లో చదివారు. మీరట్
చాలా చిత్రంగా ఉండే ఊరు అప్పుడు 1960s 70sలో చాలా భిన్నమైనటువంటి ఊర్లా ఉండేది. అక్కడ వీధి గుండాలు ఉండేవారు, మొహల్లా దాదాలు అనేవాళ్ళు వాళ్ళను. వీధి గుండాలు ఉండేవాళ్ళు, వీధి పోరాటాలు విస్తృతంగా జరిగేది. ఒక వాడ నుంచి ఒక వాడకి, ఒక వాడ నుంచి ఒక వాడకి కొట్లాటలు, యుద్ధాలు చాలా చిత్రంగా ఉండేది ఆ వాతావరణం. అక్కడ భాష కూడా మీరట్ మాండలికం అనేది ఒక సెపరేట్, హిందీలా కాకుండా ఒక మీరట్ డైలెక్ట్ అనేది ఒక ప్రత్యేకించి డైలెక్ట్ ఉండేదని అంటారు. ఆ మీరట్లో ఉన్నటువంటి ఆ వీధి పోరాటాలు, గూండాలు, రౌడీలు, ఆ వాతావరణంలో పెరిగాడు విశాల్ భరద్వాజ్. నిజానికి పల్లెల్లోని జీవితాలు చాలా సంక్లిష్టంగా ఉంటాయి. విశాల్ యొక్క తల్లి సత్య భరద్వాజ్ ఒక గృహిణి. విశాల్ భరద్వాజ్ తండ్రి రామ్ భరద్వాజ్ షుగర్ కేన్ ఇన్స్పెక్టర్గా పనిచేసేవాడు. ఆయన స్వతహాగా కవి కూడా. సినిమాలకి రాయాలని విస్తృతంగా పనిచేశారు. కొన్ని సినిమాలకు రాశాడు కూడా. మంచి కవి ఆయన. సినిమాల విషయానికి వస్తే విశాల్ చూసిన మొట్టమొదటి సినిమా మొఘల్ ఆజం. ఆ మొఘల్ ఆజం యొక్క ప్రభావం ఇప్పటికీ తన మీద ఉందని విశాల్ చెప్పుకుంటాడు. చిన్నప్పటి నుంచి అంతర్ముఖీనుడుగా, ఇంట్రోవర్ట్గా ఉన్నటువంటి విశాల్ మొదటి నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టంగా ఉండేవాడు. విషయాలు చాలా స్పష్టంగా చూస్తూ ఉంటే చాలా చిత్రంగా అనిపిస్తాయి. అంతర్ముఖుడుగా ఉన్నటువంటి ఒక అబ్బాయి చాలామంది ఆడేటువంటి క్రికెట్ పట్ల ఆసక్తిగా ఉండేవాడు. క్రికెట్ ఆడుతూ తనను తాను వ్యక్తం చేసుకునేవాడు, తనను తాను అవుట్ స్పోకెన్ అయ్యేవాడు. క్రికెట్లో తను అండర్-19 టీంలో ఆడుతూ ఉండేవాడు. ఇంకా ముందుకు ఆడడానికి తనకి చాలా అవకాశాలు ఉన్నాయి. చాలా మంచి ఆటగాడుగా, ఆల్రౌండర్గా ఉండేవాడు. కానీ 2 సందర్భాల్లో క్రికెట్లో అండర్-19 ఫైనల్కి ఇచ్చి ఆడే క్రమంలో 2 సార్లు ప్రమాదాలు జరిగి గాయాలై ఆ 2 సార్లు మ్యాచ్లు మిస్ అయ్యాడు విశాల్ భరద్వాజ్. ఆయన అంటాడు, నిజంగా ఓ రకంగా ఆ గాయాలు తాకి ఆ ఆటలు మిస్ కావడం వల్లే నా జీవితం బాగుపడిందేమో, లేకుంటే ఇవాళ ఈ సినిమాలు లేవు, పాటలు లేవు, సంగీతం లేదు అని నవ్వుతూ ఉంటాడు ఆయన. ఇంకొకసారి క్రికెట్ ఆడే సమయం వచ్చినప్పుడు ఆకస్మికంగా విశాల్ భరద్వాజ్ యొక్క తండ్రి గారు చనిపోవడంతో అప్పుడు కూడా క్రికెట్లో ఆడలేకపోయాడు. నిజానికి క్రికెట్లో ఢిల్లీ నుంచి వచ్చినటువంటి మనోజ్ ప్రభాకర్, మనీందర్ సింగ్లతో విశాల్ భరద్వాజ్కి మంచి స్నేహంగా ఉండేది. దేవర్ కాంటెంపరీస్. అంతేకాకుండా విశాల్ భరద్వాజ్ ఇంట్లో ఒక సంగీత వాతావరణం ఉండేది. వాళ్ళ నాన్న పాటలు రాసేవాడు, కవిత్వం అంటే ఇష్టం ఉండేవాడుతో పాటు ఒక సంగీత వాతావరణం ఉండేది. అందుకే విశాల్ భరద్వాజ్ చిన్నప్పటి నుండి మాండోలిన్, తర్వాత బ్యాంజో, ఈ 2 ఇన్స్ట్రుమెంట్స్ని వాయిస్తూ ఉండేవాడు. మాండోలిన్ అండ్ బ్యాంజో. అట్లా ఆ మాండోలిన్, బ్యాంజో వాయించడంతో తనకి సంగీతం అబ్బిందని కూడా ఆయన చెప్తాడు. అట్లాగే విశాల్ భరద్వాజ్ యొక్క అన్న కూడా ఒక మంచి హార్మోనియం వాయించేటువంటి ఒక వాయిద్యకారుడుగా ఉండేవాడు. విశాల్ మొట్టమొదట మీరట్లోనూ ఢిల్లీలోనూ తన ఫ్రెండ్స్ రాసేటువంటి గజల్స్కి హార్మోనియం వాయించడంతో తన క్యారియర్ని మొదలుపెట్టాడు. హార్మోనియం వాయిస్తూ ఆ గజల్స్కి శృతి చేస్తూ, ఆ గజల్స్కి రికార్డింగ్లో పార్టిసిపేట్ చేస్తూ హార్మోనిస్ట్గా తన జీవితం, తన క్యారియర్ ప్రారంభమైంది. ఆ తర్వాత ఢిల్లీలో CBS అనేటువంటి ఒక సంగీత కంపెనీ విశాల్ భరద్వాజ్కి ఉద్యోగం ఇచ్చింది. అట్లా ఉద్యోగంలో చేరిపోయాడు. ఆ తర్వాత క్రమంగా ఢిల్లీ నుంచి బాంబే సంగీతకారుడిగా, ఒక మ్యూజిక్ కంపోజర్గా తన వృత్తిని వెతుక్కుంటూ బాంబే చేరుకున్నాడు. మొదట బాంబేలో చిన్న అడ్వర్టైజ్మెంట్ జింగిల్స్కి తను సంగీతం అందిస్తూ ఉన్నాడు. ఆ అడ్వర్టైజ్మెంట్ జింగిల్స్ విషయంలో విశాల్ భరద్వాజ్కున్న అనుభవాలు విచిత్రమైన అనుభవాలు చెప్తూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఆ అడ్వర్టైజ్మెంట్ అనేది చాలా ఎందుకంటే తక్కువ సమయంలో ఒక మజా వచ్చేలాగా, ఒక కిక్ ఇచ్చేలాగా ఉండాల్సినటువంటి సంగీతాన్ని చేయడం మొదట్లో విశాల్ భరద్వాజ్కి కొంచెం ఇబ్బందిగా ఉండేది. ఆ తర్వాత క్రమంగా ఆయన అడ్వర్టైజ్మెంట్ రంగాన్ని వదిలేసి సినిమాల్లోకి వచ్చాడు. విశాల్ భరద్వాజ్ సంగీత దర్శకుడుగా అభయ్, షాజీ, మ్యాచెస్ లాంటి పలు సినిమాలకు పనిచేశాడు. ఆయన మొదట చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియాకి అనుబంధంగా తీస్తున్నటువంటి సినిమాలకి తను వర్క్ చేయడం మొదలుపెట్టాడు. వాటిలో ఆయన అందించినటువంటి నవ్య సంగీత రీతులు అప్పుడు విపరీతంగా అందరినీ ఆకట్టుకున్నాయి. విశాల్ ముఖ్యంగా గుల్జార్ కవిత్వం, గుల్జార్ వ్యక్తిత్వంతో ప్రభావితమయ్యాడు. సంగీతకారుడిగా విజయవంతంగా ఉన్న రోజుల్లోనే తాను దర్శకత్వం వైపు దృష్టి సారించాడు.
విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వైపు ఎట్లా వచ్చాడు, అసలు దర్శకత్వం పట్ల ఆసక్తి ఎట్లా కలిగింది అనే విషయాన్ని ఒకసారి పరిశీలిస్తే, విశాల్ భరద్వాజ్ సంగీతకారుడిగా వివిధ సినిమాలకి సంగీతం ఇస్తూ ఉన్నప్పుడు, మ్యూజిక్ కంపోజర్గా పనిచేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు చెప్పిన కథాకథనాలకి కొంచెం మెరుగైన కథనాన్ని చెప్పడం, ఆ కథల మీద చర్చ చేయడం, ఆ కథ ఇట్లా ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక డిస్కషన్స్లో ఆయన పార్టిసిపేట్ చేయడం చూసి గుల్జార్ ఒకరోజు భరద్వాజ్ని పిలిచానట, విశాల్ ఇట్లా నువ్వు ఇతరుల కథలు ఇతరుల కథనాల మీద చర్చ చేస్తున్నావు కదా, నువ్వు రాసేందుకు ఎందుకు ప్రయత్నం చేయకూడదు అని అన్నాడు. నేను రాయడం ఏంటి సార్ అంటే, లేదు నువ్వు రాయగలవు, నువ్వు రాసేందుకు కొంచెం ప్రాక్టీస్ చేయి, రాస్తే బాగుంటుంది, నీ ఆలోచనలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి అని గుల్జార్ ప్రోత్సహిస్తే తను స్క్రీన్ ప్లే రాయడం నేర్చుకోవడం ప్రారంభం చేశాడు. అట్లా స్క్రీన్ ప్లే రాయడం నేర్చుకుంటూనే ఆయన చూసినటువంటి అనేక సినిమాల ప్రభావం కూడా ఆయన మీద మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా టొరంటినో, కైస్లోవ్స్కీ లాంటి విదేశీ దర్శకుల సినిమాల ప్రభావం విశాల్ భరద్వాజ్ మీద మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అట్లాగే విశాల్ భరద్వాజ్ మొట్టమొదటిసారిగా బాంబేలో ఉన్నటువంటి చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియాకి వివిధ నిర్మాతలు తీస్తున్నటువంటి సినిమాలకి తను మ్యూజిక్ కంపోజర్గా చేశాడు. ఆ తర్వాత మొట్టమొదటి సినిమాని సిఎఫ్ఎస్ఐ వాళ్ళ కోసం చేయడానికి ముందుకు వచ్చినప్పుడు తను రాసుకున్న స్క్రిప్ట్ని అనేక మందికి చూపిస్తూ ఆ క్రమంలో షబానా ఆజ్మీ దగ్గరికి వెళ్ళి షబానా ఆజ్మీకి తన స్క్రీన్ ప్లేని చూపించి తన కథను వివరంగా చెప్పినప్పుడు షబానా ఆజ్మీ చాలా ఇంప్రెస్ అయ్యి, నేను నీకు పూర్తి సహకరిస్తాను, ఇది చాలా ఫ్రెష్గా ఉంది, బాగా చేస్తాము అని ఎలాంటి పారితోషికం తీసుకోకుండా ఆ సినిమాకి షబానా ఆజ్మీ పనిచేసింది. అట్లా మొట్టమొదటిసారిగా విశాల్ భరద్వాజ్ సినిమా దర్శకత్వం వైపు వచ్చారు. అట్లా వచ్చిన సినిమా మఖ్దీ, అది సిఎఫ్ఎస్ఐ వాళ్ళు తీశారు. ఆ తర్వాత విశాల్ భరద్వాజ్ తను చదువుతూనే క్రమంలోనే షేక్స్పియర్ రాసినటువంటి అనేక నాటకాన్ని చదవడం మొదలుపెట్టాడు. అట్లా చదువుతున్న క్రమంలో మ్యాక్బెత్ చదివిన తర్వాత షేక్స్పియర్ దాదాపు 450 సంవత్సరాల క్రితం రాసినటువంటి మ్యాక్బెత్ నాటకం చదివిన తర్వాత బాగా ఇంప్రెస్ అయినటువంటి విశాల్ భరద్వాజ్ మ్యాక్బెత్ని మక్బూల్ సినిమాగా ఒక రూపాంతరీకరణ, అడాప్టేషన్ చేసే ప్రయత్నం చేశాడు. మొదట స్క్రిప్ట్ రాసుకున్నాడు. అట్లా మ్యాక్బెత్ని మక్బూల్ సినిమాగా రూపాంతరం చేసి సినిమా నిర్మాణానికి పూనుకున్నాడు. ఆ తర్వాత షేక్స్పియర్ రాసిన ఒథెల్లో, హ్యామ్లెట్ల ఆధారంగా కూడా ఆయన ఓంకార, హైదర్ లాంటి సినిమాల్ని తీశారు. ఈ 3 సినిమాల ఒరవడి భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక ఉన్నత స్థాయికి చెందిన సినిమాలుగా నిరూపించబడ్డాయి. నిజానికి విశాల్ భరద్వాజ్కి సత్యజిత్ రే సినిమాలన్నా, మృణాల్ సేన్ సినిమాలన్నా, ఇంకా ముఖ్యంగా రిత్విక్ ఘటక్ సినిమాలన్నా బాగా ఇష్టంగా ఉన్నవాడు. ఆ క్రమంలో ఆ వాస్తవికానికి ఎంత దగ్గరగా ఉన్న దృశ్యీకరణ అయినా బాగా ఇష్టపడతాను అని చెప్పుకునే విశాల్ భరద్వాజ్ షేక్స్పియర్ రాసినటువంటి 3 నాటకాలని 3 అడాప్టేషన్స్గా మక్బూల్, ఓంకార, హైదర్ సినిమాలు తీశాడు. అవి 3 చాలా విజయవంతమైన సినిమాలుగా నిలబడ్డాయి. అంతేకాదు దర్శకుడిగా తాను రూపొందించిన సినిమాలకి, ఈ 3 సినిమాలకి 3 అంతర్జాతీయ అవార్డులు, 7 జాతీయ ఫిల్మ్ అవార్డులు అందుకున్నాడు. ఇతర సినిమాలతో పాటు 1960, 70, 80 దశకాల్లో వచ్చిన సమాంతర సినిమాల ప్రభావం కూడా విశాల్ మీద చాలా ఎక్కువగా ఉంది. అట్లా కొత్త టెక్నిక్తో నిలబడ్డటువంటి ఒక నవ్య దర్శకుడిగా విశాల్ భరద్వాజ్ మొత్తం సినిమా ప్రపంచంలో నిలబడ్డాడు. ఇట్లా వైవిధ్యభరితమైన సృజన రంగాలతో పాటు విశాల్ భరద్వాజ్ తన కవిత్వ సంకలనం న్యూడ్ వెలువరించారు. ఈ న్యూడ్ వెలువరించడంలో ముఖ్యంగా గుల్జార్ ప్రభావం ఉందని, గుల్జార్ సూచనలు, సలహాలు తనకి నూడ్ తీయడానికి, నూడ్ వెలువరించడానికి ఎంతో ఉపయోగపడ్డాయని ఎప్పుడూ విశాల్ భరద్వాజ్ చెప్తూ ఉంటాడు. ఎందుకంటే గుల్జార్ని తన టీచర్గా, తన గైడ్గా, తన ఫాదర్గా భావిస్తానని కూడా ఒకచోట విశాల్ భరద్వాజ్ చెప్పుకున్నాడు. అయితే ఈ నూడ్ కవితా సంకలనంలో 25 గజల్స్, దాదాపుగా అంతే సంఖ్యలో కవితలు, నజమ్స్ కూడా ఉన్నాయి. 25 గజల్స్, 25 నజమ్స్తో కూడినటువంటి న్యూడ్ అనే కవితా సంకలనం కూడా సాహిత్య ప్రపంచంలో
ఒక గొప్ప కవితా సంకలనంగా, ఒక మంచి మంచి కవిత్వం చెప్పిన వాడిగా విశాల్ భరద్వాజ్కి పేరు వచ్చింది. అట్లా ఆ విశాల్ భరద్వాజ్ ఈ సంకలనాన్ని పూనుకున్నప్పుడు మొదట ఆ సంకలనానికి ఆయన నేకెడ్ అని పేరు అనుకున్నాడు. నేకెడ్ అన్న పేరు విని చాలామందికి అభ్యంతరాలు కనబడ్డాయి. చాలామంది దాని పట్ల, ఆ పేరు పట్ల ఒక అసహనము, అసంతృప్తిని కూడా వ్యక్తం చేశారు. గుల్జార్తో చెప్పినప్పుడు కూడా అదేం పేరు, ఇది చాలా బాలేదు, ఇది నేకెడ్ అనకంటే దానికి ఇంకా పర్యాయ పదం ఏదనంటే, లేదు నా కవిత్వం నిండా ఆ కవిత్వాన్ని స్పష్టంగా నేకెడ్గా చూపించే కవిత్వంగా చెప్తానంటే దాన్ని నేకెడ్ అనడంలో ఒక రకమైనటువంటి ధ్వని బాలేదు అని చెప్పేసి గుల్జార్ ఆ కవితా సంకలనానికి న్యూడ్ అనే పదాన్ని సూచించాడు. నేకెడ్ అంటే వేరు, న్యూడ్ అనే పదానికి అర్థం వేరు. కనుక న్యూడ్ అనే పదం చాలా సూటబుల్గా ఉంటుందని గుల్జార్ చెప్పినప్పుడు, గుల్జార్ ఆ మాటని సూచించినప్పుడు విశాల్ భరద్వాజ్ అంగీకరించి తన పుస్తకానికి, అట్లా ఆ సంకలనానికి న్యూడ్ అనే పేరు ఖరారు చేశారు. న్యూడ్ కవితా సంకలనం నిండా ప్రేమ, ఆర్తి, వేదన మనకు స్పష్టంగా కనిపిస్తాయి. వాటితో పాటు వర్తమాన వ్యవస్థ మీద ఆయన చేసిన కామెంట్స్ కూడా అదే స్థాయిలో ఈ పుస్తకం నిండా కనిపిస్తాయి. ఈ పుస్తకంలో రాసిన గజల్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు విషయాలు ఏమంటారంటే, గజల్స్ రాయడం అనేది నిజంగా చాలా టెక్నిక్తో కూడుకున్నది. గజల్స్కి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఆ ఫ్రేమ్వర్క్లో మన భావాలను చెప్పడం అనేది నిజంగా ఒక 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 శక్తితో కూడుకున్నది, ఒక ప్రతిభతో కూడుకున్నది కావాలి. అలాంటి ప్రయత్నాన్ని కావాలనే గజల్స్ రాశాను. ఫ్రీ వర్స్కి ఉన్నటువంటి సౌలభ్యం గజల్లో లేదు, కానీ గజల్లో ఒక పాడుకునే ఒక రిథమెటిక్ ఉంటుంది కనుక, అట్లా ఆయన తను మ్యూజిషియన్ కనుక, తాను సంగీతకారుడు కనుక గజల్స్లో ఉండే ఆ లయని పట్టుకునే ప్రయత్నం చేశానని విశాల్ భరద్వాజ్ చెప్తాడు. అట్లాగే షేక్స్పియర్ను అడాప్ట్ చేసినప్పుడు కూడా, ఆయన తీసిన సినిమాల్లో కూడా షేక్స్పియర్ చెప్పినట్టు కథని అడాప్ట్ చేయడమే కాకుండా, కథని వర్తమాన సమాజానికి, వర్తమాన కాల పరిస్థితులకి ఆ కథలో ఉన్న మూల అంశాన్ని తీసుకొని అడాప్ట్ చేసినప్పటికీ షేక్స్పియర్ ఆ కథనంలో, ఆ నాటకీయతలో చూపించినటువంటి ఆ సంగీతపరమైనటువంటి ధ్వనిని కూడా ఈ సినిమాలో అడాప్ట్ చేశాడు విశాల్ భరద్వాజ్. అంటే తనకి, సంగీతానికి, దృశ్యానికి, కవిత్వానికి, వీటన్నిటికీ మధ్య పెనవేసుకున్నటువంటి ఒక గొప్ప అనుబంధాన్ని, ఒక గొప్ప లింక్ని, ఒక గొప్ప ప్రవేశాన్ని విశాల్ భరద్వాజ్ చూపిస్తూ వచ్చాడు. న్యూడ్ కవిత్వం నిండా ఒక కొత్త ఇమేజరీ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆయన కవిత్వం సూటిగా, సరళంగా, స్పష్టంగా కూడా ఉంటుంది. ఒక కొత్త ఇమేజ్ మనకి కనిపించినప్పుడు ఒక ఉలికిపాటు కలుగుతుంది. అరే, ఈ ఇమేజ్ ఎంత బాగుంది అనిపిస్తుంది. అట్లాగే ఆ ఇమేజరీస్లో వినిపించే లయ ఎత్తుందో ఆ లయ పాఠకుల్ని కట్టిపడేస్తుంది. ఆయన ఒక చోట అంటాడు, ఇది బనారస్ కాదు, ఇది ఢిల్లీ, ఇక్కడ గంగా వెనక్కి ప్రవహిస్తుంది అంటాడు. ఇది బనారస్ కాదు, ఇది ఢిల్లీ, ఇక్కడ గంగా వెనక్కి ప్రవహిస్తుంది అంటాడు విశాల్. అంతేనా? ఎలుకల ఇంట్లో కాల్చిన రొట్టెలను తినిపిద్దాం, ఎలుకల ఇంట్లో కాల్చిన రొట్టెలను తినిపిద్దాం, రాజకీయాలు వింతైన ఎలుకలు అని కూడా అంటాడు. అంటే వర్తమాన రాజకీయ స్థితి మీద విశాల్ భరద్వాజ్ చేసినట్టు ఒక వ్యంగ్యాస్త్రం అది. అట్లా గుల్జార్ని అమితంగా అభిమానించి ప్రేమించే విశాల్ కవిత్వంలో గుల్జార్ గురించే కాకుండా గాలిబ్ గురించి, ఓషో గురించి కవితలు ఉన్నాయి. ఓషో యొక్క ప్రభావం కూడా మనకు అక్కడక్కడ విశాల్ భరద్వాజ్ కవిత్వం నిండా కనిపిస్తూ ఉంటుంది. మొత్తం మీద గొప్ప భావుకుడైన కవిగా విశాల్ భరద్వాజ్ తన న్యూ సంకలనంతో భారతీయ సాహిత్య ప్రపంచంలో నిలబడ్డాడు. విశాల్ హిందీ కవిత్వాన్ని సుకృత పాల్ కుమార్ ఇంగ్లీష్లోకి అంతే ప్రతిభావంతంగా అనువదించారు. అంటే విశాల్ భరద్వాజ్, నేను మొదట చెప్పినట్టుగా ఒక ప్రతిభావంతులైనటువంటి టాగోర్, సత్యజిత్ రే, గుల్జార్, ఇట్లా ఒక బహుముఖీనమైనటువంటి వ్యక్తీకరణలు ఉన్నటువంటి వివిధ కళారూపాలు తమని తాము వ్యక్తీకరించుకుంటూ ముందుకు సాగినటువంటి అలాంటి వరుసలో తను ఒకే ఒక ప్రక్రియకు, సినిమా ప్రక్రియకు, సంగీతం ప్రక్రియకు, దేనికో ఒక దానికి మిగలకుండా అన్ని ప్రక్రియల్లో కూడా తనను తాను వెతుక్కునే ప్రయత్నం చేశారు. తాను వెతుక్కుంటూ వచ్చినటువంటి అనేక అంశాలని తన పాఠకులకి, తన శ్రోతలకి వినిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నవతరంలో ఇవాళ వర్తమాన యువ ప్రపంచంలో విశాల్ భరద్వాజ్ది ఒక కొత్త సంతకం అని చెప్పాలి.
ఒక న్యూ సిగ్నేచర్ విశాల్ భరద్వాజ్ అని రాసినటువంటి న్యూడ్ కవితా సంకలనంలోని కొన్ని కవితల్ని నేను అనువాదం చేశాను. అవి ఇప్పుడు మీకు పంపిస్తాను. న్యూడ్ కవితా సంకలనం విశాల్ భరద్వాజ్. శీర్షిక నేను. గతంలో నేనే, ఇప్పుడు నేనే. గతంలో నేనే, ఇప్పుడు నేనే. నేనే నదిని, వృక్షాన్ని, ఆకాశాన్ని, భూమిని కూడా. నేనే నదిని, వృక్షాన్ని, ఆకాశాన్ని, భూమిని కూడా. నేనే ఆలయాన్ని, అంతఃపురాన్ని, షియాని, సన్నీని కూడా. నేనే ఆలయాన్ని, అంతఃపురాన్ని, షియాని, సన్నీని కూడా. ప్రార్థనా వేళ పండితుల చేతిలో దివ్యని, ఖాజీ నుదిటి మీద నమస్కార చిహ్నాన్ని, ఉపదేశకుడి గుండెల మీద వేలాడుతున్న శిలువను. గతంలో నేనే, ఇప్పుడు నేనే. ఈ కవిత మళ్ళొకసారి మీకు వినిపిస్తాను. శీర్షిక నేను. గతంలో నేనే, ఇప్పుడు నేనే. నేనే నదిని, వృక్షాన్ని, ఆకాశాన్ని, భూమిని కూడా. నేనే ఆలయాన్ని, అంతఃపురాన్ని, షియాని, సన్నీని. ప్రార్థన వేళ పండితుల చేతిలో దివ్యని, ఖాజీ నుదిటి మీద నమస్కార చిహ్నాన్ని, ఉపదేశకుడి గుండెల మీద వేలాడుతున్న శిలువను. గతంలో నేనే, ఇప్పుడు నేనే. ఇంకో కవిత శీర్షిక ఒంటరి ఛాయ్. మధ్యాహ్నపు గాఢ నిద్ర తర్వాత తరచుగా లోపల లెక్కలేనంత నిశ్శబ్దం పేరుకుపోతుంది. పాత జ్ఞాపకాలు తిరిగి జీవం పూసుకుంటాయి. మధ్యాహ్నపు గాఢ నిద్ర తర్వాత తరచుగా లోపల లెక్కలేనంత నిశ్శబ్దం పేరుకుపోతుంది. పాత జ్ఞాపకాలు తిరిగి జీవం పోసుకుంటాయి. ఓ కప్పు వేడివేడి సాయంకాలపు టీతో అరచేతుల్ని వెచ్చబరుచుకుంటూ సూర్యాస్తమయంలోంచి రాత్రిని దర్శిస్తాను. ఓ కప్పు వేడివేడి సాయంకాలపు టీతో అరచేతుల్ని వెచ్చబరుచుకుంటూ సూర్యాస్తమయంలోంచి రాత్రిని దర్శిస్తాను. పడగ్గది పైకప్పుపై వేలాడుతున్న ట్యూబ్లైట్ వెలుగులో, పడగ్గది పైకప్పుపై వేలాడుతున్న ట్యూబ్లైట్ వెలుగులో ఓ బల్లి కీటకం కోసం వేచి చూస్తున్నది. ఓ బల్లి కీటకం కోసం వేచి చూస్తున్నది. నిప్పులపై కాలుతున్న రొట్టెలోంచి పిండి కాలుతున్న వాసన గుర్తొస్తే కళ్ళు వెలిగిపోతాయి. రాత్రి కురిసిన చిరుజల్లులకు పైకప్పు చల్లబడింది. రాత్రి కురిసిన చిరుజల్లులకు పైకప్పు చల్లబడింది. రేడియోలో పాత పాటలు వింటూ కళ్ళు మెరుస్తాయి. రాత్రంతా ముఖం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. సూర్యోదయానికి ముందు మెల్లిగా నిద్రలోకి జారుకుంటూ తలగడలో ముఖం దాచుకుంటాను. వీధి చివర ఆలయం ప్రార్థనలలో మంజీర నాదాలు ధ్వనిస్తున్నాయి. మధ్యాహ్నపు గాఢ నిద్ర తర్వాత తరచుగా లోపల లెక్కలేనంత నిశ్శబ్దం పేరుకుపోతుంది. పాత జ్ఞాపకాలు తిరిగి జీవం పోసుకుంటాయి. నిప్పులపై కాలుతున్న రొట్టెలోంచి పిండి కాలుతున్న వాసన గుర్తొస్తే కళ్ళు వెలిగిపోతాయి. రాత్రి కురిసిన చిరుజల్లులకు పైకప్పు చల్లబడింది. రేడియోలో పాత పాటలు వింటూ కళ్ళు మెరుస్తాయి. రాత్రంతా ముఖం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. సూర్యోదయానికి ముందు మెల్లిగా నిద్రలోకి జారుకుంటూ తలగడలో ముఖం దాచుకుంటాను. వీధి చివర ఆలయం ప్రార్థనలతో మంజీర నాదాలు ధ్వనిస్తున్నాయి. మధ్యాహ్నపు గాఢ నిద్ర తర్వాత తరచుగా లోపల లెక్కలేనంత నిశ్శబ్దం పేరుకుపోతుంది. పాత జ్ఞాపకాలు తిరిగి జీవం పోసుకుంటాయి. పాత జ్ఞాపకాలు తిరిగి జీవం పోసుకుంటాయి. ఇంకో కవిత ఇంట్లో ఒంటరిగా వదిలేయకు. ఇంట్లో నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళకు. నువ్వు ఎదుట లేకుంటే టీవీ ఆన్ కాదు, కబ్బోర్డుకు వేసిన తాళం తెరుచుకోదు. నువ్వు ఎదుట లేకుంటే టీవీ ఆన్ కాదు, కబ్బోర్డుకు వేసిన తాళం తెరుచుకోదు. నల్లాకు జలుబు చేస్తుంది, నల్లాకు జలుబు చేస్తుంది. పిచ్చిది టప్ టప్ మంటూ చేతుతూ ఉంటుంది. లైట్లు వెలుగుతూ ఆడుతూ దొంగాట ఆడతాయి. ఎయిర్ కండిషనర్ వేడి గాలిని వెదజల్లుతుంది. లైట్లు వెలుగుతూ ఆడుతూ దొంగాట ఆడతాయి. ఎయిర్ కండిషనర్ వేడి గాలిని వెదజల్లుతుంది. ఏ కారణము లేకుండానే ఇంటర్నెట్ మూగపోతుంది. నువ్వు రాగానే మరే కారణము లేకుండానే కనెక్ట్ అవుతుంది. గాలితో పరదాలు జతకూడి నన్ను భయపెడతాయి.
గాలితో పరదాలు జతగూడి నన్ను భయపెడతాయి. రాత్రంతా కుట్రలు చేస్తాయి. నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళకు, నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళకు. ఇంకో కవితా శీర్షిక రీయూనియన్. ఆయన శవం కట్టెలపై కాలిపోయింది. ఆయన శవం కట్టెలపై కాలిపోయింది. ఆయన పేరు నాలుకపై పూడ్చివేయబడింది. ముఖం నిప్పుల కుంపటయ్యింది. అవయవాలు కాలి బూడిదయ్యాయి. ఆజానుబాహుడైన నా సోదరుడు ఇప్పుడు బూడిదై ఓ చిన్న సంచిలో ఇమిడిపోయాడు. నదిలో కలిపేశాం. నేనెప్పుడు ఆ నది ఒడ్డున కూర్చుని ఏదో ఒకరోజు నేను ఆ నదిలో కలిసిపోయి ప్రవహించి అతన్ని కలుసుకునేందుకు వెళ్తానని తలపూస్తూ ఉంటాను. మళ్ళీ ఒకసారి వినిపిస్తాను చివరి వాక్యాలు. నదిలో కలిపేశాం. నేనెప్పుడు ఆ నది ఒడ్డున కూర్చుని ఏదో ఒకరోజు నేను ఆ నదిలో కలిసిపోయి ప్రవహించి అతన్ని కలుసుకునేందుకు వెళ్తానని తలపూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ అండి. టాల్ రేడియో శ్రోతలకి ధన్యవాదాలు. విశాల్ భరద్వాజ్ రాసిన న్యూడ్ కవితా సంకలనం గురించి, అట్లాగే విశాల్ భరద్వాజ్ జీవిత చరిత్ర గురించి, జీవన రేఖల గురించి ఒకసారి సంగీతకారుడిగా బయలుదేరి సృజనకారుడిగా సాగి సినిమాలు నిర్మించి దృశ్యాలుగా మన ముందుంచి చివరికి కవితా దృశ్యాలని ఆవిష్కరించినటువంటి విశాల్ భరద్వాజ్ గురించి ఓ 4 మాటలు మీతో మాట్లాడే అవకాశం కలిగినందుకు సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. బాయ్. మళ్ళీ వారం మళ్ళీ ప్రముఖ సృజనకారుడి గురించి, ఒక సృజనాంశం గురించి మీతో మాట్లాడడానికి వస్తాను. నేను వారాల ఆనందండి. గుడ్ నైట్ అండి. బాయ్ అండి.